అందరం లేచి నిలబడదాం, స్తుతి ఆరాధన చేద్దాం. క్వైర్ బిడ్డల ముందుకు వచ్చి స్తుతి ఆరాధన నడిపిస్తారు. వారితో పాటు మనము కూడా ఈ స్తుతి ఆరాధనతో మరి చప్పట్లు కొట్టి ప్రభుని ఆరాధించాలని మనం చేస్తూ క్వైర్ బిడ్డలు వచ్చి స్తుతి ఆరాధన నడిపిస్తారు. నామాన్ని మనము స్తుతి చేద్దాం. ప్రతి విశ్వాస జీవితంలో అత్యున్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఈవులు ఇచ్చేటువంటి దేవుడు. నువ్వు కార్చిన ప్రతి కన్నీరు ప్రభు సన్నిధిలో చేరి ఆయన గొప్ప కార్యాలు చూస్తావు అనేదే ఈ పాట యొక్క సారాంశం. హృదయపూర్వకంగా అందరూ పాటలు వచ్చిన వాళ్ళు కలిసి పాడండి, రాని వాళ్ళు చప్పట్లు కూడా స్తుతి చేద్దాం. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, స్తోత్రం, ఆమేన్. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. చప్పట్లు కొడుతూ స్తుతి చేద్దాం. ఎన్నో శోధనలు నిందించినప్పుడు, ఏకాకిగా నువ్వు రోధించినప్పుడు, నీకు తోడై ఉండి అవమానాలన్నిటిని కూడా తొలగించి ఆనంద గీతాలు నువ్వు పాడే విధంగా చేసిన దేవుడు. నిన్ను ఎప్పుడు కూడా ఎడబాయకుండా నీ తోడు నడిపించే దేవుడు. స్తుతి చేద్దాం, హృదయపూర్వక ఆరాధన చేద్దాం. ఆమేన్. పలుకాకి లోకం నిందించిన, ఏకాకి వై నీవు రోధించిన. రెండో సార్లు కలిసి చెబుతాం. పలుకాకి లోకం నిందించిన, ఏకాకి వై నీవు రోధించిన. అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు. చెబుదాం. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. అవమానాలు ఎన్ని ఎదురొచ్చినా, అపహాస్యాలకు గురైనా సరే ఆయన నీ ముందు నిలిచిండి నీ కనువింద చేసే దేవుడు ఆయన. ఎవరు ఏమనుకున్నా నువ్వు కన్నీళ్లు విడిచినప్పుడు ఆ కన్నీళ్లు తుడిచి నిన్ను ఆదరించడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన.
ఈ పరిశుద్ధ దినములో 6వ మాసం చివరి దినాన హృదయపూర్వకంగా స్తుతించు, ఆరాధన చేయి, హృదయానాశలు ప్రమరిద్దాం. చప్పట్లు పెడదాం. అనుకునని శ్రమలెన్నో ఎదురించిన ఆత్మీయుల ప్రేమ ఎదురించిన. రెండోసారి పాడదాం, అందరూ కూడా చప్పట్లు పడదాం. అనుకునని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిందించిన అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా. యేసు నిలిచాను నీ ముందు, నీకు చేసేను కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. చెబుదాం. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, కన్నులు చుంది నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. నిజమే కదా, నువ్వు కన్నీరు కాచిన ప్రతిసారి ఆయన ఆ కన్నీటిని తన కవిలలో దాచుకొని నువ్వు దేని కొరకైతే కన్నీళ్ళు విడిచి మొరపెట్టావో వాటన్నిటినీ నీకు దయచేసి శ్రమలను, సమస్యలు, ఇరుకులను, ఇబ్బందులను దూరం చేసిన దేవుడు. ఒకసారి ఆయన నామం హృదయపూర్వకంగా స్తుతి చేద్దామా, ఆరాధన చేద్దాం. ఎందుకంటే అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవుడు ఆయన. కృతజ్ఞతతో ఆయన నామాన్ని స్తుతి చేద్దాం. కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఆయన నామాన్ని కనపరుస్తూ ఆరాధన చేద్దాం. వాక్యం కొరకు సిద్ధపడదాం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. చెప్దామా. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. చెప్దామా. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. రెండు చేతుల పైకి ఎత్తుదాం. ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా. రెండు చేతుల పైకి చెప్దాం. రెండు చేతుల పైకి ఆకాశం వైపు చెప్పి దేవుని స్తుతించు ఆరాధన చేద్దాం. లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా.
ప్రార్థన చేసుకుందాం. సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ లారెన్స్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపు గల మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రం. పరిశుద్ధుడా, 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 నీకు వందనాలు ప్రభా. నీ పాద సన్నిధానికి చేరుకున్నాం. ఈ యొక్క ఆదివార దినాన, సబ్బాత్ దినాన నీ పవిత్ర మందిరంలో ఈ విధంగా మమ్మల్ని సజీవుల లెక్కలు నిలబెట్టి చక్కటి ఆరోగ్యానితో సహా తండ్రి నీ మందిరంలో స్తుతించుటకు తండ్రి ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. మేము చేసిన ప్రతి ప్రార్థన ప్రభా నువ్వు వింటున్నావు ప్రభా. నీ వినే దేవుడు నాయన, నీకు వందనాలు తండ్రి. మేము చేసే ప్రార్థన ధూపం వల్లే నీ పాద సన్నిధానికి చేరుకునే భాగ్యం దయచేయండి నాయన. తండ్రి ఇక్కడ ఉన్న వారు అందరం కలిసి నేను స్తుతించుకున్నాను నాయన, నీకు వందనాలు. చక్కని పాటలతో తండ్రి నాయన, చక్కని వాయిద్యాలతో తండ్రి నీ మందిర ఆవరణలో తండ్రి ఈ విధంగా స్తుతించుకున్నామంటే ఎంతో భాగ్యం ప్రభా. నిన్ను స్తుతించుటలో కూడా వచ్చే ఆనందాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. మరి దీన బిడ్డలు ఎంతో మంది రాలేకపోయారు ప్రభా. వారి ఏ కారణాల వల్ల రాలేకపోయారో సమస్తమును ఎరిగిన వాడు ప్రభా. తండ్రి ప్రతి వారు నీ మందిర ఆవరణలోకి వచ్చి ఆదివార దినాన్న ప్రభా, విశ్రాంతి దినాన్న తండ్రి నీ మందిర ఆవరణ సమయమును మేము నీ మందిర ఆవరణలో నీ యొక్క వాక్యాన్ని విని వాక్యమని ఖడ్గం చేత మేము నలగగొట్టుకొని మా హృదయాలను తండ్రి శుభ్రపరచుకునే భాగ్యం దాచేయండి. మా హృదయాల్లో ప్రభు నీ వాక్యమనే తండ్రి దీపము మా హృదయాలను నెట్టుకునే వెలుగును దయచేయమని వేడుకుంటున్నాను. మా గృహాలకు వెళ్ళి మా యొక్క కుటుంబ ఆరాధనలో ప్రభా నీవు చెప్పే వాక్యాన్ని మీ దైనదాసుడి ద్వారా వాక్యాన్ని విని వాక్యాన్ని పదిలపరచుకునే భాగ్యం మాకు దయచేసి తండ్రి ప్రతి వారు కూడా ఎవ్వరు కూడా ఉట్టి చేతులతో పోకుండా ప్రభా ప్రతి వారు హృదయ తండ్రి నీ వాక్యాన్ని నింపుకొని నీ పరిశుద్ధాత్మ మందిరం నుండి మా గృహాలకు చేరుకునే భాగ్యం దయచేయమని వేడుకున్నాను నాయన. అదేవిధంగా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ వారి ఆరోగ్యాలను దయచేయండి. ఎవరి మనసులో ఏముందో ప్రభా సమస్తం నీకు తెలుస్తుంది. అందరినీ ప్రభా నీ హృదయ అంతరంగాల్లో తండ్రి ఎరిగిన వాడు ప్రభా. ఈ వాక్యమనే పదము చేత అందరి వాక్యాన్ని ఆ బిడ్డ తండ్రి చెప్పే వాక్యాన్ని బట్టి మేమందరం తండ్రి నేర్చుకునే భాగ్యం మంచి ఆరోగ్యాన్ని కళాన్ని వేడుకుంటున్నాను ప్రభా. మీ మందిరంలో ప్రభా స్తుతి ఆరాధన చేసిన బిడ్డలు మరి సాక్ష్యం చెప్పే బిడ్డలను బట్టి నీకు వందనాలు. దాన్ని బట్టి వారు కూడా మనకి మీరు చేసే మేలును బట్టి ఈ మందిరావరణలో సాక్ష్యం చెప్పే భాగ్యం దయచేయమని పాపని చిన్న ప్రార్థనలు పెంచమని యేసునామమున పెట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పలేడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. దేవుడు తన మహాకృపను బట్టి 6వ మాసం చివరి దినం, మరికొన్ని గంటల్లో మరొక నూతన మాసంలో వెళ్ళిపోతున్నాం. 2024వ సంవత్సరంలో అర్ధ సంవత్సరం పూర్తయిపోయింది. మరి శ్రేష్టమైనటువంటి కాపుదలలో 6 మాసాలు దాచినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేరవచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులకు ప్రభువును రక్షకుడైన యేసే నామంలో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము మొదటి 4 వచనాలు మన మధ్యలో చదవబడ్డాయి, విన్నాము. ఒకవేళ ఆ సమయంలో మీరు రాలేకపోతే కనుక పాత నిబంధన గ్రంథంలో 152వ పేజీలో ఆ మాటలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. మరి 6 మాసాలు దేవుడు తన కృపచారణ దాచిన విధానంలో ఈరోజు ఈ వాక్యంలో కొన్ని శ్రేష్టమైన మాటలు నేను ధ్యానము చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈ మొదటి వచనం చదవనటువంటి 8వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చాలా శ్రేష్టమైన మాట రాశాడు. ఇశ్రాయేలు ప్రజలకు మోషే నాయకత్వంలో అరణ్య ప్రాంతం నడిపించబడుతున్నప్పుడు మోషే ద్వారా ఇస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఏమంటున్నారు చూడండి. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దానిని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకో.
గత వారం మనం ఒక శ్రేష్టమైన అంశాన్ని ధ్యానం చేసాం. ఎంతమంది గుర్తుంది? చెప్పండి. నేర్చుకోవాలి. ఏమండి? నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలో చాలా విషయాలు గత వారం ధ్యానం చేసాం. దానిలో ప్రాముఖ్యంగా దేవునికి భయపడడం నేర్చుకోవాలని ధ్యానం చేసాం. అన్ని విషయాల్లో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలనుకున్నాం. ఇంకొకటి ఏంటంటే దేవునికి విధేయత చూపించడం నేర్చుకోవాలి. ఆ విధేయత ఎలా వస్తుందని చెప్పుకున్నామనంటే ఎలా వస్తుందన్నమా? శ్రమల ద్వారా విధేయత వస్తుంది. ఈరోజు ఆ నేర్చుకున్న వాటిని ఏం చేయాలంటే అనుసరించాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. చెబుదామా హల్లెలూయా. చూడండి, ఈ వచనాలు అనగా చదవబడినటువంటి 4 వచనాలు మనకు చాలా ఉత్తమమైనటువంటి సత్యాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాయి. మీకు ఇష్టమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. చాలా జాగ్రత్తగా శ్రేష్టమైనటువంటి సత్యము ఇందులో ఉంది. 3వ వచనాన్ని గమనిస్తే ఇదే మాటలు యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యములో శోధించబడుతున్నప్పుడు, అపవాది చేత శోధించబడుతున్నప్పుడు ఆ మొదటి శోధనలో చెప్పిన మాట 3వ వచనం ఉంది. ఏంటనంట? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. ఇక్కడ ఏమనుందంటే ఆహారం వలన కాకుండా యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ వచనాలు కొంత భాగాన్ని ఏమండి అక్కడ ఆయన ప్రభువారు ఉదాహరించడం జరిగింది. అయితే దేవుని యొక్క పనులు మానవుని యొక్క జీవితంలో లేక మనందరి జీవితంలో దేవుని పనులను జ్ఞాపకం చేసుకుంటూ ఉండడం ఏమండి భక్తికి నమ్మకానికి సహాయకరము అనేటువంటి విషయాన్ని ఈ 2వ వచనం మనకు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేస్తూ ఉంది. చూడండి, వాస్తవానికి ద్వితీయోపదేశ కాండం అంటేనే దేవుని పనులను జ్ఞాపకం చేసేటువంటి పుస్తకం. జాగ్రత్తగా గమనించాలి. దేవుడు తన బిడ్డల విషయంలో, విశ్వాసులుగా పిలువబడుతున్న వారి విషయంలో ఏ పనులు అయితే చేశాడో ఎప్పటి నుండి ఆయనను తమ స్వరక్షకునిగా లేక సొంత రక్షకుని అంగీకరించిన నాట నుండి ఈ భూమి మీద తమ యాత్రను ముగించే వరకు కూడా దేవుడు వారి వారి జీవితాల్లో చేసిన పనులను జ్ఞాపకము చేసేటువంటి పుస్తకము ఈ ద్వితీయోపదేశకాండం. ఒకవేళ మనం మర్చిపోతూ ఉంటాం, దేవుడు మన జీవితాల్లో చేసిన మేళ్ళు అయితేనేమి, దేవుడు మన కొరకు చేసిన గొప్ప కార్యాలు అయితేనేమి, దేవుడు మనల్ని నడిపించిన విధానం అయితేనేమి కొన్ని సందర్భాల్లో మనము మర్చిపోతూ ఉంటాం. అలా మర్చిపోతున్న ప్రతి సందర్భంలో ఆయన నీ ఎడల నాడలు చేసిన ప్రతి పనిని జ్ఞాపకము రావాలి అంటే మనం ఈ ద్వితీయోపదేశ కాండం చదివితే తప్పకుండా దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి పని జ్ఞాపకం వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే కొన్ని చోట్ల అంటాడు, నీ దేవుడైన యెహోవా నీ విషయంలో చేసిన మేళ్లను మర్చిపోవద్దు. కీర్తనకారుడైతే చక్కటి మాట అంటాడు, నా ప్రాణమా సన్నదించుము ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మర్చిపోవద్దు. కనుక జ్ఞాపకం చేసేటువంటి పుస్తకం అనేక చోట్ల ఇశ్రాయేలు ప్రజల విషయంలో వారేంటో, దేవుడు వారి పట్ల జరిగించిన విధానం ఏంటో గుర్తు చేసుకుంటున్నటువంటి ప్రాముఖ్యతను ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము నొక్కి చెప్తా ఉంది. మన జీవితాల్లో కూడా మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన బ్రతికే విధానం ఏంటి, దేవుడు మన పట్ల జరిగించినది ఏంటి, ఇలాంటి విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు నొక్కి చెప్పేటువంటి శ్రేష్టమైనటువంటి పుస్తకం. చూడండి, దేవుడు తన ప్రజలను సినాయి ఎడారిలో దారి చూపించే విధానంలో అనేకమైనటువంటి సత్ప్రయోజనాలు వారికి చేకూర్చడం జరిగింది. వాటిలో కొన్ని విషయాలు మీ జ్ఞాపకం చేసి త్వరగా ముందుకు వెళ్తాను. ఏంటంటే వారిలో అణుకువని కలిగించాడు దేవుడు వారిలో తిరుగుబాటు స్వభావాన్ని తీసివేసి వ్యతిరేకమైన విధానం తీసేసి వారిలో అణుకువని నేర్పించాడు. రెండోది ఏంటంటే కొన్ని సందర్భాల్లో వారిని పరీక్షించాడు దేవుడు. ఈ సినాయి ఎడారిలో వారు ప్రయాణం చేస్తున్న సందర్భంలో అణుకువ నేర్పించాడు, పరీక్షించాడు. తర్వాత వారి హృదయ స్థితి ఏంటి అనేది వారికి మరలా వెల్లడి చేశాడు. ఈరోజు మనం కూడా మన యొక్క హృదయ స్థితి ఏంటి, గత దినాల్లో మనం ధ్యానం చేసుకున్నాం. మన హృదయము మనల్ని ఎలా నడిపిస్తుంది, మన హృదయపు ఆలోచన ఏంటి. ఆది కాండంలో మనం చూసాం ఒక మాట, నరుల యొక్క హృదయ ఆలోచన
బాల్యము నుండి చెడ్డది. ఈరోజు దేవుడు ఇశ్రాయేలు ప్రజల ద్వారా వారి యొక్క హృదయ స్థితిని వెల్లడి చేయడం ద్వారా మనకు కూడా అలాంటి స్థితిని వెల్లడి చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు ఈ వాక్యం ద్వారా. దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని అనుసరించేటువంటి కోవలోనికి నడిస్తే మనుషులుగా లేక విశ్వాసులుగా మనకు నిజమైన జీవం కలుగుతున్న మాట, ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాన్ని ఇక్కడ అర్థమయ్యేలా ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. మన యొక్క చూడండి, చాలా సందర్భాల్లో లోక సంబంధమైనటువంటి జీవిత విధానం ఎలా ఉంది అని ఆలోచిస్తామే కానీ ఈ లోకానుసరైనటువంటి జీవిత విధానంలో ఎలా దానిని సరి చేసుకోవాలి, వృద్ధి చేసుకోవాలని చూస్తాం. కానీ ఆధ్యాత్మికమైనటువంటి జీవిత విధానంలో ఆ ఆధ్యాత్మికమైన సత్యము మన జీవితంలో ఎలా ఉందనేది కొన్నిసార్లు మనము పరీక్షించుకోం. అందుకే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మనల్ని మనం ఏం చేయాలి, స్వపరీక్ష చేసుకోవాలి. ఇక్కడ ఈ అధ్యాయం ద్వారా దేవుడు వారి హృదయస్థితిని వెల్లడి చేయడమే కాకుండా దేవుని వాక్కును అనుసరించి దానిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సత్యాన్ని వారు అర్థం చేసుకునే విధంగా వారిని పురుకొల్పుతున్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్న మనము ఎన్నిసార్లు లేక ఎంతకాలము దాన్ని అర్థం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాం. ఆదివారం వస్తున్నాం, శుక్రవారం వస్తున్నాం, వాక్యం విని వెళ్ళిపోతున్నాం. మంచిది, వినంతా నేను చెప్పను, ఎందుకంటే వాక్యం ఏం చెప్తా ఉంది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది, ఆ వినుట దేవుని గురించిన మాట. కనుక విని వెళ్ళిపోవటం కాదు, కానీ ఆ వాక్యంలో ఉన్నటువంటి సత్యం ఏంటనేది మనకు అర్థం అవ్వాలి. గమనించాలి. చూడండి, అంతేకాకుండా దేవుడు తన బిడ్డలని మనల్ని ఎంచంటారంట, మనము శక్తిమంతులై భక్తిపరులై విధేయులైన పిల్లలుగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన అనుసరించాలంటే మనం ఎలా ఉండాలంట, ఆత్మీయంగా శక్తిమంతులై ఉండాలి, దేవుని యందు భక్తిపరులై ఉండాలి, తర్వాత ఆయనకు విధేయులైన పిల్లలుగా మారాలని మన మేలు కోసమే ఆయన మనల్ని కొన్నిసార్లు శిక్షిస్తూ ఉంటాడు. ఏంటంటే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, మనము శక్తిమంతులు ఉండాలి, భక్తిపరులై ఉండాలి, విధేయులైన పిల్లలై ఉండాలని అంటే అది మనకు చేత కాకపోతే, లేకపోతే వాటిని మనం అనుసరించకపోతే మన మేలు కొరకు కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంట, శిక్షిస్తాడు. గత వారం కాకుండా అంతకు ముందు వారం జ్ఞాపకం చేసుకుంది, మంచి తండ్రి ఏం చేస్తాడు అని. చెప్పండి, ఏం చేస్తాడు? శిక్షిస్తాడు, దండిస్తాడు. ఆ మంచి తండ్రిని మనం కలిగి ఉన్నాం కనుక అందుకే అంటాడు కీర్తనకారుడు, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. కారణం ఏంటంటే ఆయన ప్రేమిస్తాడు, పోషిస్తాడు, దానితో పాటు ఏం చేస్తాడు, శిక్షిస్తాడు కూడా. మనము ఆ ప్రేమను పొందుకోవడానికి ఇష్టపడతాం, ఆయన దయను పొందుకోవడానికి ఇష్టపడతాం, ఆ మేలును పొందుకోవడానికి ఇష్టపడతాం, కానీ ఆయన శిక్షను పొందుకోవడానికి మాత్రం ఇష్టపడతాం. కానీ వాక్యం చెప్తుంది, దేవుడు తన ప్రజలను శిక్షిస్తున్నాడు అని అంటే అది కేవలం వారి మేలు కొరకే. ఆయన మనల్ని ఒక శ్రమ గుండా నడిపిస్తున్నాడు అని అంటే, ఒక కష్టం గుండా నడిపిస్తున్నాడు అంటే దాని వెనక ఒక శ్రేష్టమైన ఉద్దేశము దేవుడు కలిగి ఉన్న సత్యాన్ని మనం గమనిస్తాం. ఎప్పుడు గమనిస్తామంటే ఆధ్యాత్మిక సత్యము అనగా దేవుని వాక్యాన్ని విని దానిలో ఉన్న ఆధ్యాత్మిక సత్యాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడే మనకు వచ్చిన కీడు వెనక దేవుడు గొప్ప మేలు ఉంచిన సత్యాన్ని కూడా మనము గ్రహించగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును. చెప్పలు గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే ఇదంతా కూడా ఆయన మన పట్ల, ఆయనకు మన మీద ఉన్నటువంటి గొప్ప ప్రేమ. యోహాను భక్తుడు అంటాడు కదా, మనము ఆయన ప్రేమించమని కాదు, ఆయనే మొదట మనల్ని ప్రేమించి ఆ ప్రేమ ప్రకారం మనం నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఆ ప్రేమ వల్ల మాత్రమే ఇంత ధన్యకర ఫలితాలు కలిగించడంలో తోడ్పడి ఎడారి అనుభవంలో ఈరోజు ఈ లోకం చూడండి, ఈ లోకం అనే ఎడారిలో మనం కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆ ఎడారిలో అనుభవాలు వాళ్ళకి స్వాగతం చెప్పే విధంగా దేవుడు ఏర్పాటు చేసేటట్టు ఈనాడు కూడా ఈ ఎడారి లోకంలో కూడా దేవుడు తన బిడ్డలను మనలను తీసుకువెళ్ళడం ద్వారా ఆ పని చేయాలని ఆశిస్తున్నాడు. అంటే ప్రతి మాట మనలో అణుకు రావాలి, మనలో అణుకు రావాలి. తర్వాత మనను పరీక్షించేటప్పుడు ఆ పరీక్షకు సిద్ధపడాలి. తర్వాత మన హృదయ స్థితిని మనము గ్రహించాలి. దేవుని వాక్యాన్ని విని ఆధ్యాత్మిక సత్యాన్ని ఏం చేయాలి, అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్న రోజున పరిశుద్ధ లేఖన భాగంలో నీ గురించి నా గురించి ఏదైతే వ్రాయబడిందో అదంతా కూడా బయటికి చాలా సందర్భాల్లో సేవకులు చెప్తూ ఉంటారు,
అద్దం ముందు ఎక్కువసేపు నిలబడగలం కానీ దేవుని వాక్యం ముందు ఎక్కువసేపు నిలబడలేమంట. కారణం ఏంటి చెప్తారు ఎవరైనా? అద్దం అయితే మన బాహ్య శరీరాన్ని మొఖాన్ని చూపిస్తుంది, కానీ వాక్యం అయితే మన యొక్క అంతరంగ స్థితిని చూపిస్తుంది. అందుకే చాలా సందర్భాల్లో వాక్యం చదవడం కానీ వాక్యం వినడానికి కానీ ఇష్టపడం కదా. 40 నిమిషాలు అయిపోయిందంటే గడియారం గంట కొట్టేస్తూ ఉంటుంది అనమాట. అని ఎందుకు మా చెప్తున్నానంటే, వాక్యం ముందు నిలబడగలిగితేనే మన ఆధ్యాత్మిక స్థితి ఏంటనేది మనకి తెలుస్తుంది. వాక్యం ముందు నిలబడకుండా ఏమండి ఏదో వచ్చాములే వెళ్ళిపోయామని అనుకుంటే మాత్రం మన ఆత్మీయ స్థితి ఏంటి అనేది మనం ఎప్పటికీ కూడా గ్రహించు. కానీ మనం అనుకుంటాం ఏమని, నేను క్రైస్తవునే కదా, నేను విశ్వాసినే కదా, నేను భక్తిపరునే కదా అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ముందు నువ్వు నిలబడలేకపోతే నీ భక్తి ఏంటి, నీ యొక్క విశ్వాసం ఏంటి, నీ ఆత్మీయ స్థితి ఏంటి, ఏది ఎప్పటికీ గ్రహించలేదు. చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనం ఒక మాట చెప్తున్నా చూడండి. దేవుని మనం అనుసరించాలి, అనుసరిస్తే మన జీవితంలో ఏం కలుగుతున్న విషయాన్ని కూడా మనము గమనించాలి. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టి హల్లెలూయా. దేవుని సన్నిధిలో నేర్చుకోవడానికి ఇష్టపడాలి, నేర్చుకున్న వాటిని అనుసరించడానికి ఇష్టపడాలి. అలా చూడండి, ఇక్కడ అన్నట్టు చూడండి, దేవుడు మనకు ఆజ్ఞాపించిన సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే మనకు కలిగేటువంటి ధన్యత ఏంటంట, నీతి కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును కాక. చెప్పాలి గట్టి హల్లెలూయా. మనము ఆ ఆజ్ఞలను అనుసరించి నడుచుకోగలగాలి. మనం నీతిమంతులుగా చేసేది దేవుని యొక్క వాక్యమే. ఏమండి, నీతి మార్గంలో నడిపించేది దేవుని వాక్యమే. నీతిమంతులుగా తీర్చి దేవుని రాజ్యమునికి వారసులుగా చేసేది కూడా దేవుని యొక్క వాక్యం. కనుక ఆ వాక్యంలో ఉన్నటువంటి ప్రతి ఆజ్ఞను, ఆ నిబంధన మనం ఏం చేయాలంట, అనుసరించాలి. ఈరోజు లోకంలో చాలా రకాల వాటిని అనుసరిస్తూ ఉంటాం, చాలా రకాల మనుషులను అనుసరిస్తూ ఉంటాం, కొన్ని పద్ధతులను అనుసరిస్తూ ఉంటాం, లోక సంబంధ పద్ధతులు. కానీ వాక్యం చెప్తుంది, నీవు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు నీకు కలిగేటువంటి ఇవి ఏంటంటే నీతి కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును కాక. మరి అది ఎవరు, మరి లోకంలో నీవు దేనిని అనుసరించినా కూడా ఆ నీతి అనేది నీకు రాదు. మనలో ఎవరం కూడా లోక సంబంధమైన వ్యవహారాలు, లోక సంబంధమైన జ్ఞానము, లోక సంబంధమైన మనుషులను ఎవరిని అనుసరించినా కూడా ఈ నీతి అనే ధన్యత మన జీవితంలోనికి రాదండి. కేవలము దేవుని మాటను విని ఆ ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నప్పుడే మాత్రమే ఆ నీతిని మన జీవితంలో కలుగుతుంది. నీతిమంతులుగా చేయడం పడతాం. సమస్య ఏంటంటే, మనుషులు అంటండి తమలో ఉన్నటువంటి భ్రష్ట స్వభావం వల్ల ఏ ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని పూర్తిగా అనుసరించడానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే, గతంలో కూడా నేను చెప్పాను, గత వారం కూడా చెప్పాను, ఏమండి మనము పై రూపం మాత్రమే మార్చుకున్నాం. ఏమండి పై రూపం మాత్రమే మార్చుకున్నాం. లోపలంతరంగా మారిపోతే ఏమవుతుందంటే దేవుని వాక్యాన్ని పూర్తిగా అనుసరించడానికి ఇష్టపడం. కారణం ఏంటంటే మన స్వభావం అటువంటి. వాక్యం చెప్తుంది, బాల్యము నుండి కూడా చెడ్డ స్వభావం. దాన్ని కొనసాగి ఇర్మియా భక్తుడు అన్నాడు 17వ అధ్యాయంలో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి అట, దానికి మందు లేదు. అది సరి చేయబడాలంటే మనం ఏం చేయాలంట, దేవుని ఆజ్ఞలను అనుసరించాలి. దేవునిని అనుసరించడం అనేది చాలా ప్రాముఖ్యం మనకి. కనుక ప్రతి మనిషి కూడా తమలో ఉన్నటువంటి ఆ పాప స్వభావం అయితేనేమి, ఆ భ్రష్ట స్వభావం అయితేనేమి, దేవుని యొక్క వాక్యాన్ని ఏ ఒక్కరు కూడా పూర్తిగా అనుసరించడం లేదట. అయితే మరి ఎవరైనా ఉన్నారా దేవుని ఆజ్ఞలను పాటించి అనుసరించి నడిచి నీతిమంతులు చేర్చబడిన ఎవరు ఉన్నారంటే ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే నిన్ను నన్ను రక్షించినటువంటి క్రీస్తు ప్రభువు. దేవుని స్తోత్రం కలుగునుగా. గడికి హల్లెలూయా. ఆయన ఒక్కడే ఏమండి దేవుని యొక్క నిబంధన, దేవుని మాటను పూర్తిగా అనుసరించి ఏమండి మన కొరకు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి ఏ యోగ్యత లేని మన కొరకు ఈ భూమి మీదకి ఆయన నరావతారిగా వచ్చాడు, కేవలము దేవుని మాటను అనుసరించి. అందుకే ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పాపుల్లో జీవించాడు, మనుషుల్లో జీవించాడు, కానీ ఆయన ఎప్పుడు కూడా పాపము అంటలేదు, పరిశుద్ధుడిగానే ఉన్నాడు. కనుక నేను అంటాను, ఒకవేళ ఈ 6 మాసాల్లో
ఏమండి ఇన్ని సంవత్సరాలు, ఈ 6 మాసాలు 2024 సంవత్సరంలో విన్నటువంటి వాక్యాన్ని, దానిలో ఉన్నటువంటి సత్యాన్ని అర్థం చేసుకొని ఆ ఆజ్ఞలను అనుసరించి నడిస్తే నా జీవితంలో ఒక గొప్ప ధన్యత, అంటే నీతి అనే ధన్యత కలుగుతున్నటువంటి ఆలోచన మనకు రాగలిగితే ఏమండి లోక సంబంధమైన దేన్ని కూడా మనం అనుసరించడానికి ఇష్టపడం. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా హల్లెలూయా. ఏమండి దేవునికి విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు అనుసరించుకునడం అసాధ్యమేమీ కాదండి. అవునా కాదా? ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా, ప్రార్థించే వ్యక్తిగా, అనుదినము బైబిల్ చదివే వ్యక్తిగా దేవునికి వ్యతిరేకమైనటువంటి విరుద్ధమైన కార్యకలాపాలు వాటిని అనుసరించుకుని ఉండడం నీకు నాకు అసాధ్యమేమీ కాదు. కాకపోతే మనం ఏం చేయమంటే ప్రయత్నాలు చేయమంతే. వాక్యం చాలా సూటిగా చెప్తుంది, దేవుని అనుసరించేటువంటి వాడు ఈ లోక సంబంధ కార్యకలాపం ఇంటి పరిస్థితుల్లో అనుసరించడు. అది విడిచిపెట్టడం అనేది అసాధ్యం కాదు అంటున్నాడు. మరి దాన్ని మనం సాధ్యం చేయగలమా రానున్న నూతన మాసం? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. చూడండి, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 1వ వచనంలో ఒక చక్కటి మాట జ్ఞాపకం చేశాడు ప్రవక్త యెషయా. సెలవిచ్చున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉంది, నా నీతి వెల్లడేయుటకు సిద్ధంగా ఉంది. జాగ్రత్తగా గమనించాలి. న్యాయ విధిని అనుసరించండి, నీతిని అనుసరించి నడుచుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా హల్లెలూయా. ప్రవక్త యెషయా గారు చెప్తున్నాడు ఏమంటంట, నా రక్షణ. చూడండి, చాలా సందర్భాల్లో రక్షణ అని మాటను కానీ మనం అనుకుంటాం, నేను ఎప్పుడో రక్షించబడ్డాను, చాలా సంవత్సరాలైంది రక్షణ పొందుకొని, చాలా సంవత్సరాలైంది రక్షణ అనుభవం నడుస్తూ, చాలా సంవత్సరాలైంది రక్షకుని వెంబడిస్తూ. కానీ వాక్యం మరలా జ్ఞాపకం చేసింది, ఆయన రక్షణ రావడానికి సిద్ధంగా ఉంది, ఆయన నీతి వెల్లడవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంట, ఆ నీతిని అనుసరించి నడుచుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మరి ఇక్కడ కూర్చున్న మనం ఈరోజు నేను అంటాను, ఒకవేళ ఈ 6 మాసాలు ఆ నీతిని అనుసరించకుండా, నీతికి లోబడకుండా, నీతి మార్గములు కాకుండా మనకు సంబంధమైనటువంటి లోకాసమైన వాటి విషయాలు అనుసరిస్తూ వచ్చామేమో, నేనంటాను ఇకనైనా అనగా రేపటి నుండి ప్రారంభమైన నూతన మాసంలో మనం ఏం చేయాలంట, నీతిని అనుసరించి నడుచుకోవాలని దీనికి వాక్యం సెలవిస్తుంది. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 19వ వాక్యం చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము. మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయమును అనుసరించిన యెడల వాటిని బట్టి అతడు బ్రతుకుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి దేవుని బిడ్డలు ఎవరు కూడా ఏమండి దుర్మార్గతను అనుసరించడానికి వీల్లేదు, దుష్టుని మార్గాన్ని అనుసరించడానికి వీల్లేదు, దుష్టుని యొక్క కార్యకలాపాలు చేయడానికి దేవుడు ఏమాత్రం కూడా అవకాశము ఇవ్వడు. అందుకని అక్కడ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టి బ్రతుకుతాడు అంటున్నాడా? చెప్పాలి. దుర్మార్గుడు తన దుర్మార్గం విడిచిపెట్టి బ్రతుకుతాడు అన్నాడా? అమ్మ చెప్పాలి. ఏమన్నాడు అక్కడ? దుర్మార్గుడు చెప్పండి 19వ వచనం. దుర్మార్గుడు తన దుర్మార్గం విడిచిపెడితే బ్రతుకుతాడని రాశాడా? అక్కడ ఏమన్నాడు? దుర్మార్గతను విడిచి ఏం చేయాలంట, నీతిని అనుసరిస్తే బ్రతుకుతాడు. దుర్మార్గతను విడిచిపెట్టేసి నీతి మార్గంలో రాకుండా ఉంటే బ్రతుకుతాడని దీనికి వాక్యం చెప్పట్లేదు. విడిచిపెట్టాలి, నీతి మార్గాన్ని అనుసరించాలి. మరి రోజు మనమంతా కూడా ఆ దుష్టుని మార్గాన్ని విడిచిపెట్టి ఏమండి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ మార్గాన్ని దేవుడు మనకు అప్పగించాడు కనుక ఆ మార్గం నడవడానికి మనం ఇష్టపడాలి. అందుకనే చూడండి, యెఫన్యా గ్రంథంలో ఒక మాట అంటాడు, 2వ అధ్యాయం 3వ వచనంలో ఒక చక్కని మాటను చూడండి. చివరి భాగం చదవండి. చివరి భాగం, మీరు వెదకి వినయము గలవారై. చదవండి. యెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము చివరి భాగం. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాసు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఎవరికైనా ఒక సందేహం వచ్చింటే, నీతిని అనుసరించమంటున్నారు మంచిదే, వాక్యంలో అనేక మాటలు చూపిస్తున్నారు మంచిదే, అసలు నీతిని అనుసరిస్తే మనం కలిగేటువంటి లాభం ఏంటి? చూడండి, మనుషులకి మనము ప్రతిదీ ముందు లాభం కొరకు ఆలోచిస్తాం.
ఏమండి, ఇది చేస్తే ఏమవుతుంది, ఇది చేస్తే ఏమొస్తుంది, నీతిని అనుసరిస్తే మనకు కలిగే లాభం ఏంటి అని అంటే, చూడండి అన్నాడు కదా, మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరిస్తే, ఒకవేళ జాగ్రత్త గమనించాలి ఈ మాట. గత దినాల్లో కూడా ఈ మాట మనం చాలా లోతుగా ధ్యానం చేస్తాం. మనము ఆయనను వెదకి వినయము గలవారమై నీతిని అనుసరిస్తే ఉగ్రత దినం దాచబడతానని చెప్పలేదు. ఏమండి, ప్రతి వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా వచనాన్ని అర్థం చేసుకోవాలి. మీరు నీతిని వెదకి అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమందు దాచబడతారు. మన నీతి మార్గంలో నీతిమంతులకు నడవలేకపోతే, నీతిని అనుసరించకపోతే ఆయన ఉగ్రత దినము నుండి మనల్ని తప్పించే నాదుడు లేడు. ఒకవేళ ఆయన ఉగ్రత దినము దాచబడాలి అంటే మనం ఏం చేయాలంట? వినయము గలవారమై నీతిని అనుసరించాలి. అలా నడిచినప్పుడు తప్పకుండా ఏమండి, చూడండి, క్రమమైనటువంటి విధానం ఒకటి ఉంది దేవుని యొక్క వాక్యంలో. ఆ క్రమమైన విధానాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళిపోతే, ఇక్కడ చూడండి, ఒకవేళ అనే మాట అవసరం ఉండదండి. జాగ్రత్త గమనించాలి. మనము అన్ని విషయాల్లో దేవునికి అనుకూలమైనటువంటి అనుసరణ మనలో ఉంటే ఈ ఒకవేళ అనే మాటకు అవకాశం ఉండదు. మీరు నీతిని అనుసరిస్తే ఉగ్రత దినముందు ఆయన మిమ్మల్ని దాచిపెడతాడు, అది చాలు. ఎప్పుడు? సంపూర్తిగా ఆయన మాటకు మనము లోబడి ఆ మార్గంలోనే వెళ్తున్నప్పుడు ఏమండి, ఒక్కవేళ అనే మాట. చూడండి, చాలా సందర్భాల్లో మేము చదువుకునేటప్పుడు మా ప్రొఫెసర్ చెప్పేవారు, వాక్యం అంతా చెప్తూ బైబిల్లో కూడా చాలా సందర్భాల్లో కొన్నిసారి కానీ అనే మాట ఉండేది. మీకు ఎప్పుడన్నా తెలిసి ఉండొచ్చు, మరలా చెప్తున్నాను. కానీ అన్నామంటే దాని తర్వాత ఇంకా ఏదో ఉందంట. ఏమండి, మనము నీతిమంతులుగా ఉండాలనేది దేనికో. అందుకనే రోమాపత్రికలు అంటాడు, మీరు నీతిమంతులుగా తీర్చబడడానికే ఆయన తన రక్తాన్ని అర్పించాడు. నీతిమంతులుగా తీర్చబడాలి కనుక ఆ నీతిని అనుసరించి నడిస్తే ఏమండి, దేవుని యొక్క ఉగ్రతను నుండి తప్పించబడిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. మరొక మాట ఏంటంటే, దేవుని కట్టడలు విధులు ఏమండి, వాటిని అనుసరించాలి. మనం అనుసరించి నడుచుకుంటే ఏమండి, ఆయన కట్టడ విధి అనుసరించి నడిస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడు తెలుసా? పరిశుద్ధులుగా మారుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పు హల్లెలూయా. ఏమండి, ఒక మాట ఉంది, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే నడిస్తే నీతి కలుగుతుంది అన్నాడు. ఆయన కట్టడలను విధులను అనుసరిస్తే నడిస్తే నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను, నేనే యెహోవాను అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, చాలా సందర్భం మనం కూడా అనుకుంటాం, ఈ మాట కూడా అనుకుంటాం, మేము పరిశుద్ధులమే కదా అని. మేము పరిశుద్ధులమే కదా. గద్దెనాలు కూడా జ్ఞాపకం చేశాను. మా పద్యం ఉంది కదండి, ఏం పద్యం అది? మేడిపండు చూడు, తర్వాత పట్టవీపు చూస్తే దాని నిండా ఏముంటాయి? పురుగులు ఉంటాయి. మనము పైకి మాత్రమే పరిశుద్ధులు కనబడితే సరిపోదండి. ఏమండి, పైకి మాత్రమే అందరికీ ఆర్భాటంగా ఏమండి పేరుకు మాత్రమే క్రైస్తవులు ఉంటే సరిపోదండి. మనం అంతరంగం కూడా పరిశుద్ధపరచబడాలి. ఎలా పరిశుద్ధపరచబడాలని అంటే, దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలు విధులను మనం అనుసరిస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడంట? పరిశుద్ధపరుస్తాడు. దేవుడు మనల్ని తన సన్నిధి యొక్క ఆవరణము త్రోసివేయకుండా ఉండడానికి ఆయన కట్టడలను విధులను మనం అనుసరించాలి. పాత నిబంధన గ్రంథంలో అంటాడు, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యం వెళ్తున్నప్పుడు మోషేతో నడిపించి ఒక మాట అంటాడు, మీరు మీ పితరులకు నేను వాగ్దానం చేసిన దేశం వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని అక్కడ కక్కివేయకుండానట్లు, ఆ దేశంలో నుండి మిమ్మల్ని కక్కివేయకుండానట్లు మీరు నా కట్టడల విధులను అనుసరించండి. నా కట్టడ విధులను అనుసరిస్తే నేను ఏ దేశం అయితే స్వాస్థ్యం ఇచ్చానో, వాగ్దానం చేశానో, వారు మిమ్మల్ని ఏమీ కూడా చేయలేరు. ఈరోజు మనం కూడా లోకంలో చాలా సందర్భాల్లో దేవుని గురించినటువంటి సాక్ష్యం చెప్పాలన్నా, దేవుని కొరకైనటువంటి మాటలు వివరించాలన్నా కొన్ని సందర్భాలు మనకు భయమే. ఎందుకంటే ప్రస్తుతం మన పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉన్నాయి అనేక చోట్ల. అయితే దేవునికి వాక్యం చెప్తానంటే, వారు మిమ్మును లేక ఆ ప్రాంతం నుండి బయటకు వెళ్ళగొట్టుకుని ఉండాలంటే మనం ఏం చేయాలంట? ఆయన కట్టడల విధులన్నింటినీ కూడా అనుసరించాలి. ఒకవేళ దేవుని కోపం వస్తే, గతంలో కూడా చెప్పాను నేను, దేవుని కోపం వస్తే ఆ కోపం ముందు మనం ఎవరం కూడా నిలబడలేము. దేవుడు తన సన్నిధి ఆవరణంలో నుండి మనము త్రోసివేయకుండా ఉండాలంటే మనం ఆయనను అనుసరించాలి. చూడండి, మేళ్ళు పొందుకొని బహుగా అభివృద్ధి పొందడానికి ఆయన కట్టడలను విధులు మనకు ఉపయోగపడతాయి.
మేలు పొందాలి, ఆత్మీయమైనటువంటి అభివృద్ధి పొందాలి. అలా చేయాలని అంటే మనం ఏం చేయాలంట? ఆయన కట్టల విధులు అనుసరించాలి. మరొక మాట అంటాడు, సంఖ్యాకాండం 32వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 11వ వచనం చదువుదామా? పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన మరి ఎవడును పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక దేశమును వారు తప్ప మరి ఎవరును చూడరని ప్రమాణం చేశాను. ఈ వాక్యం మనకి చాలా మందికి తెలుసు, కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేశాడు, ఏమని? కానాను దేశాన్ని మీకు ఇస్తాను. ఇవ్వాలి అంటే ముందు వాడు ఐగుప్తు దేశం నుండి విడిపించబడాలి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక తప్పకుండా ప్రతి మనిషి జీవితంలో వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు విడిపించిన తర్వాత వారు అరణ్యములకు వెళ్తున్నప్పుడు అనేక మంది శత్రువులు, రాజులు అందరిని జయించుకుంటూ వెళ్ళిపోయారు. కొన్ని సందర్భాల్లో దేవుడు వారికి విజయం ఇచ్చినా కూడా దేవుని యొక్క మాటను పట్టించుకోకుండా, దేవుని మాటను అనుసరించకుండా దేవుని ఉగ్రతకు, దేవుని కోపానికి గురైన సందర్భాలు కూడా అక్కడ ఉన్నాయి. అయితే ఈ మాట ఏంటంటే, కనాను దేశానికి వెళ్ళే వారిలో చూడండి, మనందరూ తెలుసు కదా, ఐగుప్తు నుండి ఇంచుమించుగా ఎంతమంది విడిపించబడ్డారు? ఐగుప్తు నుండి ఎంతమంది విడిపించబడ్డారు? మోషే ఎంతమందిని విడిపించి తీసుకొచ్చాడు అక్కడి నుంచి? సుమారుగా 6 లక్షల మంది పైబడే. ఏమండి, ఆ 6 లక్షల మందికి కూడా దేవుడు వాగ్దానం చేశాడు, ఏమని? కానాను దేశాన్ని మీకు ఇస్తానని. కానీ ఎంతమంది వెళ్ళారు తెలుసా? చెప్పండి, ఎంతమంది? కేవలము 2 మాత్రమే. ఇక్కడ అదే ఉంది చూడండి 11వ వచనంలో. 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఐగుప్తు దేశంలో వచ్చిన మనుష్యులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించినటువంటి యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ, వాళ్ళిద్దరే ఏం చేశారంట? పూర్ణ మనస్సుతో దేవుని అనుసరించారు. ఇది ఇక్కడ కూర్చున్న మనకు కూడా ఈ 2024వ సంవత్సరంలో వాగ్దానం తీసుకున్నారు. అందరూ తీసుకున్నాం కదా? చెప్పాలి, తీసుకున్నామా? అందరం తీసుకున్నాం. నేను అంటాను, ఈ 2024వ సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరాలనంటే, ఆ వాగ్దానం నువ్వు చేరుకోవాలంటే ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు ఏం చేయాలి తెలుసా? పూర్ణ మనస్సుతో ఆయనను అనుసరించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, 6 లక్షల మంది బయటకు వచ్చారు బానిసత్వం నుండి, కానీ 2 మాత్రమే వాగ్దానాన్ని పొందుకున్నారు. ఎంత గొప్ప చూడండి. అంటే చాలా విచారించాల్సిన విషయం, బాధపడాల్సిన విషయం. అదేంటండి, మరి దేవుడు వాగ్దానం చేశాడు కదా, 2 ఎందుకు పంపించాడండి అని అడగవచ్చు. వాక్యం చాలా సులువు చెప్తుంది, వారిద్దరు మాత్రమే పూర్ణ మనసుతో ఆయనను అనుసరించారు. అది దేవునికి నచ్చింది. ఇక్కడ కూర్చున్నాను, నేను గతంలో కూడా చెప్పాను, మరలా చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్న మన అందరిలో ఈ సమయంలో దేవుని రాకడొస్తే మనం ఎత్తపడతామన్న విశ్వాసం ఎంతమందికి ఉంది? అదేంటి పాస్టర్ గారండి, దేవుడు మనందరం దేవునికి తెలుసు కదా. ఏమండి, మనందరం దేవునికి తెలుసు కదా, అందరిని తీసుకెళ్ళాలంటే నేనైతే చెప్తాను, అందరిని తీసుకెళ్ళాలి. ఎవరైతే పూర్ణ మనసుతో ఆయన అనుసరించే వారిగా ఉంటారో, ఎవరైతే వాక్యానికి లోబడి విధేయులుగా ఉంటారో, ఎవరైతే పూర్ణ మనసుతో ఆయన ఆరాధించుకు ఇష్టపడతారో వారిని మాత్రమే ఆయన తీసుకెళ్తారు. అందులో ఎటువంటి సందేహము లేదు. నేను ఇంత ప్రార్థన పరురాలండి, నేను ఇంత జ్ఞానవంతునండి, నేను ఇంత తెలివిగలవాడినండి, పాటలు పాడతానండి, పద్యాలు రాస్తానండి, వాక్యం బోధిస్తానని అంటే ఏమైనా అవసరం లేదు. ఇవన్నీ చేయడానికి అది నీ బాధ్యత కనుక చేసావు అంతే. వాటిని బట్టి ఆయనతో పాటు నేను తీసుకెళ్తాననుకోవడం కేవలము భ్రమే. ఏమండి, నిన్ను ఆయనతో పాటు నిత్యరాజ్యం తీసుకువెళ్ళాలంటే, లేక వాగ్దానాన్ని నీచుగా నెరవేర్చాలంటే ఏం చేయాలంట? పూర్ణ మనసుతో ఆయనను అనుసరించగలగాలి. వాగ్దానం దిశ నడిపిస్తున్నాడు ఆయన. ఈ సంవత్సరం మనకు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం ఇచ్చి నెరవేరాలంటే మనం ఏం చేయాలా? పూర్ణ మనసుతో ఆయనను అనుసరించాలి. నేను ఎప్పుడు గమనిస్తున్నాను, వేరే తప్పుగా అనుకోకండి, నేను ఎప్పుడు గమనిస్తూ ఉంటాను, సంవత్సరం అయిపోయిన తర్వాత చివరి దినాన వాగ్దానం చేసుకుంటాం కదా,
నేను అనుకుంటాను మనలో ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత రానున్న సంవత్సరం మొదటి రోజు ఎవరైనా ఈ సంవత్సరంలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేరింది అని చెప్తారేమో ఎదురు చూస్తాను. అంటే నేను మిమ్మల్ని ఎవరిని కించపరచాలని మాట చెప్పట్లే. ఒకవేళ వాగ్దానం నెరవేరట్లేదు అంటే దానికి కారణం ఏంటి తెలుసా? కేవలం ఏదో సంఘములు ఇస్తున్నారు కనుక ఆ వాగ్దానం కార్డు తీసేసుకుంటున్నాను అంతే. తప్పండి. అది సంఘం ఇచ్చే వాగ్దానము కాదు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం. అది నీ జీవితంలో నెరవేరలేదు ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం అంతగా ఆ వాగ్దానం కార్డు నువ్వు ఎక్కడ మూలన పడేసావు. దాని గురించిన ఆలోచన నీకు లేదు, దాని గురించినటువంటి ప్రార్థన లేదు కనుక ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరలేదు. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, దేవుడు ఏదైతే ఈ సంవత్సరం వాగ్దానం ఇస్తాడో ఖచ్చితంగా సంవత్సరం ఆ వాగ్దానం చూడగలుగుతా ఉన్నాను. కారణం ఏంటి తెలుసా? దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాను. నీ సేవకుడిగా వచ్చిన నేను నీ వాగ్దానం పొందుకున్నప్పుడు ఒకవేళ ఈ వాగ్దానం నెరవేరకపోతే నా ద్వారా నీ నామము అవమానించబడుతుందేమో. ఏదేమైనా ఆ వాగ్దానం అంటే ఆ వాగ్దానాన్ని కట్టుబడి నేను అంటాను, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా ఆ వాగ్దానాన్ని పొందుకోవాలనేటువంటి ప్రయత్నం చేయాలి. ఏదో వాగ్దానం తీసుకుని వెళ్ళిపోతున్నామని కాదండి. మన్నించాలి ఒకవేళ మీ మనసులో ఎవరైనా బాధపడి. అక్కడికి వచ్చి వాగ్దానం తీసుకుని వెళ్ళిపోవడం కాదండి. ఆ వాగ్దానం బట్టి ప్రయాసపడాలి. నా జీవితం నెరవేరాలి, నా జీవితంలో నెరవేరే వరకు నేను ప్రయాసపడాలి. వాక్యం చెప్తుంది ఆ వాగ్దానం నెరవేరాలంటే పూర్ణ మనసుతో ఆయనను అనుసరించాలి. చాలా సందర్భం అనుకున్న గమ్యం చేరాలంటే, మనం అనుకున్నది జరగాలంటే భూమి మీద ఉన్నటువంటి ఆ మనుషులను లేకపోతే వారి ఆలోచనలను వారికి ఉన్నటువంటి పద్ధతులను అనుసరిస్తాం. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దేవుని బిడ్డలుగా విశ్వాసులు ఉన్నవారు మాత్రము లోకాన్ని కానీ లోకంలో ఉన్న మనుషులు కానీ వారి ఆలోచనలు కానీ మీరు ఏమాత్రం కూడా అనుసరించవద్దు. వాటి వల్ల మీకు ఎటువంటి ప్రయోజనము లేదు. అందుకే మనం చదివినటువంటి ఉత్తర ప్రచుత పాఠ్య భాగంలో ఒక మాట చదువుతాం చూడండి. కీర్తనకారుడు ఒక చక్కటి మాట అన్నాడు. 16వ సంకీర్తన 4వ వచనం ఒక మాట చూడండి. చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ మాట. యెహోవాను విడిచి వేరొకను అనుసరించువానికి శ్రమలు విస్తరించు. ఇక్కడ కూర్చుని మనం ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఇది నా గమ్యము అని మనం అనుకుంటున్నప్పుడు ఆ పని పూర్తి చేయడానికి, ఆ గమ్యము చేరుకోవడానికి దేవునిని కాకుండా మరొకటి ఏదైనా మనము అనుసరిస్తున్నామేమో. చాలా స్పష్టంగా చెప్తున్నాడు అక్కడ, దేవుని కాకుండా వేరొకని అనుసరించేవాడికి శ్రమలు విస్తారు. అవి అన్యజనులు కాదండి, జాగ్రత్త గమనించాలి. ఈ మాట అంజనులు కాదండి, విశ్వాసులకు లేని వారికి కాదండి, అవిశ్వాసులకు ఉన్న వారికి కాదండి, రక్షణ అనుభవంలోకి రాని వారికి కాదండి. నేనంటే ఖచ్చితంగా చెప్తాను, ఖచ్చితంగా ఈ మాట రక్షణ అనుభవంలో ఉండి విశ్వాసులుగా సంఘములు కొనసాగుతూ దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా అనేక సంవత్సరాలుగా దేవుని కొరకు నిలబడినటువంటి ఎవరైనా సరే వారికి మాట వర్తిస్తుంది. ఏమాట? దేవుని విడిచి వేరొకని అనుసరించువానికి శ్రమ. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ నీ ఇంట్లో ఏదైనా, నీ జీవితంలో ఏదైనా కార్యక్రమము, ఏదైనా పని జరగాలంటే దేవుని దగ్గర కాకుండా మనుషుల దగ్గర అనుసరిస్తున్నామేమో, దేవుని మాట కాకుండా మనుషుల మాటను అనుసరించి వెళ్ళిపోతున్నావేమో. ఏమండి? ఆ పని జరగకపోగా వాక్యం చెప్తుంది శ్రమలు ఎదురవుతాయి. అదే మాట మరొక మాట అన్నట్టు చూడ కీర్తనకారుడు 31:6 కూడా ఒక చక్కటి మాట చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఆ మాట 31వ సంకీర్తన 6వ చరణం. ఈ మాట మీరు ఇంటికి వెళ్తే మనసు చదవండి, జాగ్రత్త గమనించాలి. ఎందుకంటే గతంలో కూడా చెప్పాను నేను, పాస్టర్ గారండి మనం లోకంలో ఉన్నామండి, ఊర్లో ఉన్నామండి, గ్రామంలో ఉన్నప్పుడు మనుషులను వాడిని హత్తుకోకపోతే ఎలాగండి, వాడిని ప్రేమించకపోతే ఎలాగండి, వారితో కలిసి ఉండకపోతే ఎలాగండి అనేటువంటి చాలా సందర్భాలు అనుకుంటాం. కానీ వాక్యం చెప్తుంది, నేను యెహోవాను నమ్ముకుని ఉన్నాను, వ్యర్థమైన దేవతను అనుసరించువారు నాకు అసహ్యులు. ఈ మాట మనం చెప్పగలమా ధైర్యంగా? ఏమండి? ఈ మాట మనం చెప్పగలం ధైర్యంగా? వ్యర్థమైన వాటిని అనుసరించేవారు, దేవునిని కాకుండా లోక సంబంధమైన అనుసరించే వారందరూ కూడా దేవుని బిడ్డలకు ఎలా ఉండాలంట? అసహ్యకరంగా ఉండాలి. కీర్తనకారుడు ధైర్యం చెప్తున్నాడు, వ్యర్థమైన దేవతను అనుసరించేవారు ఎవరైతే వారందరూ నాకు
అసహ్యమే. మరి రోజు మనం అసహించుకుంటున్నామా వారితో? నేను అంటాను, అంటే వారితో పూర్తిగా తెగదెంపులు చేసుకోమని చెప్పట్లేదు, కానీ దేవుని అనుసరిస్తున్న నీవు ఆ అనుసరించే మార్గంలో నీవు నడుస్తున్న మార్గం నీతో పాటు అనేక మందిని మనం నడిపించిన ప్రయత్నం చేయాలి. కానీ కాబట్టి పూర్తిగా దేవుని మార్గం విడిచిపెట్టి ఆ మార్గం అనుసరిస్తే వాక్యం చెప్తున్న మాట, నీకు శ్రమలు విస్తరిస్తాయి. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి, ముగిస్తున్న సందేశాన్ని. అమ్మా 2వ పేతురు పత్రిక 2:2. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుస్తారు, వీరిని బట్టి సత్య మార్గము దూషించబడుతుంది. ఏమండి, వీరిలో విశ్వాసులు లేకపోలేదండి, విశ్వాసులు లేకపోలేదు. ఏమంట? అనేక మంది వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుస్తారు, వారిని బట్టి సత్య మార్గము అనగా దేవుని మార్గము ఏదైతే ఉందో అది దూషించబడిన సత్యాన్ని గమనించాలి. ఏమండి, చివరికి ఒక వాక్యం చదివి ముగిస్తామా? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి, ప్రార్థన చేసుకుందాం. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. చేత గమనించాలి. ఈ విషయం కూడా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠం విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకోవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోతాయి. పూర్ణ మనస్సుతో దేవునిని కాకుండా ఏమన్నారండి? లోకంలో బ్రతుకుతున్నారు కనుక మనుషుల ఆజ్ఞల పద్ధతులు అనుసరించి ఏం చేయకూడదు? చేత పట్టుకోవద్దు, రుచి చూడొద్దు, ముట్టొద్దు. అని చెప్పిన వాక్యానికి మీరెందుకు లోబడుతున్నారు? ప్రశ్నిస్తున్నాడు అక్కడ. నేను చెప్తున్నాను, లోక పద్ధతులను అనుసరించొద్దు, లోక మనుషుల యొక్క ఆచారాలు అనుసరించొద్దు. ఆ చెప్తున్నా కూడా మీరెందుకు వాటిని అన్నాడు కదా, చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరేలా లోబడుతున్నారు? నా మాటలు కాదండి, వాక్యం చూడండి. మీరు లోబడనేలా, మీరు ఎందుకు లోబడుతున్నారు? నేను వద్దని చెప్పినప్పుడు దాన్ని మీరు ఎందుకు అనుసరిస్తున్నారు? చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తుని తీసుకొచ్చిన తర్వాత మోషేని దేవుడు పర్వతం మీద రమ్మని పిలిచాడు. అది మనందరూ తెలుసు. ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. అంటే ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు చెయ్యొద్దని పని చేసి ఏం జరిగింది అనేది అక్కడ చెప్తాడు. ఆ 10 ఆజ్ఞలు తీసుకురావడానికి మోషే దేవుని దగ్గర వెళ్ళినప్పుడు చాలా దినాలు ఉండిపోయాడు. సుమారుగా ఎంతకాలం ఉండిపోయాడు? 40 దినాలు ఉండిపోయాడు. వీళ్ళు అనుకున్నారు మోషే రాడు, ఇంకా చచ్చిపోయాడు అనుకున్నారు. కానీ ఏంటంటే దేవుని యొక్క స్వరూపం ఉన్నతమైన స్వరూపం, కాంతి కలది కనుక ఆ కాంతిని చూసిన మోషే అక్కడే చచ్చిపోయి ఉంటాడు. బతికుంటే బతికి రాడా? కాబట్టి మోషే లేడు, కాబట్టి మనం నడిపించకుండా నాయకుడు కావాలి కనుక ఏదో ఒకటి చేద్దామని చెప్పి అహరోను దగ్గరికి వచ్చినప్పుడు అహరోను యాజకుడై ఉండి ప్రజల మాటను అనుసరించాడు, కానీ దేవుని మాటను అనుసరించాడు. ప్రజలు అహరోను దగ్గరికి వచ్చి బంగారు దూడం చేయమన్నప్పుడు, దేవా ఏంటి, ఇదిగో మోషే నీ దగ్గరికి వచ్చాడు, ఉన్నాడా లేదా? ఇగో ఈ ప్రజలు ఈ విధంగా నన్ను ప్రేరేపిస్తున్నారు, నేనేం చేయాలి? ఒక ప్రధాన యాజకుడై ఉండి దేవుని మాట అనుసరించకుండా ప్రజల మాట అనుసరించి బంగారు మార్పులు చేశాడు. దేవుడు అన్నాడు, నీ ప్రజలు త్రోవ తప్పిపోయారు, అక్కడికి వెళ్ళు, వారిని అక్కడ వెళ్ళు. తర్వాత ఏమంటాడు? ఒక మాట అంటాడు, నేను వారిని నశింపజేసేస్తాను, నీవు వారి మధ్య నుండి తొలగిపోవాలి. ఎందుకు మాట చెప్తానంటే, దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో ఏదైనా కార్యము చేయడానికి ఆలస్యం చేస్తే వేచి చూడాలి తప్ప తొందరపడిపోకూడదు. ఏమండి, తొందరపడిపోకూడదు. నేనంటే ఇందాక చెప్పాను కదండి, ఈ సంవత్సరం వాగ్దానం నెరవేరలేదంటే నెరవేరలేదు కాబట్టి పక్కన పడే అనుకోకూడదు. ఎందుకు నెరవేరలేదు? ఒకవేళ ఈ వాగ్దానము వచ్చే సంవత్సరం నెరవేరుతుందేమో, వేచి చూడాలి. అంతేగాని ఆలస్యం అవుతుంది కదా, దేవుడు స్పందించట్లేదు కదా, జవాబు రావట్లేదు కదా చెప్పేసి వేరొక మార్గాన్ని వెళ్తే కనుక ఏమొస్తుంది?
శిక్ష వస్తుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. కనుక వీళ్ళు గమనించాలి, మనం అనుసరించేది ఎవరిని అనుసరిస్తున్నాం, దేన్ని అనుసరిస్తున్నాం. చూడండి, వాక్యం చెప్తుంది, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తే మనకేం కలుగుతుందంట? నీతి కలుగుతుంది, పరిశుద్ధపరచబడతాం, వాగ్దాన దేశాన్ని పొందుకుంటాం. ఒకవేళ ఏమండి అనుసరించకపోతే దేవుని శిక్షకు కూడా గురవుతాం. ఒకసారి నెహెమ్యా గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాం. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట, మనము ఆయనను అనుసరిస్తే, దేవుని వాక్యాన్ని అనుసరించి నడిస్తే మనకు వచ్చేటువంటి ఫలితం ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసి ఆ సందేశం ముగించి చూద్దామా? నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. 9. నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూ దిగంతముల వరకు మీరు తోలివేయబడినను, అక్కడ నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పిస్తానని సెలవిచ్చి తిని కదా. చూడండి, ఒకవేళ దేవుని మీద కోపం వచ్చి ఏమండి మనం ఎక్కడెక్కడికో చెదిరిపోయినా కూడా దేవుని మనం అనుసరించగలిగితే అంటున్నా కదా, అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిస్తే భూ దిగంతములు ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా మరలా మిమ్మల్ని తీసుకొచ్చి మీ స్వదేశంలో కూర్చొని పెడతాను. అదే అంటున్నాడు, భూ దిగంతములకు మీరు తోలివేయబడినా అక్కడ నుండి సహా మిమ్మల్ని సమకూరుస్తాను, నా నామం ఉంచడానికి నేను ఏర్పరచుకున్న స్థలానికి మిమ్మల్ని రప్పిస్తాను. కనుక ఆ వాగ్దానం పొందుకోవాలి. ఎప్పుడు ఆయనను అనుసరించి నడిస్తే ఆ వాగ్దానం అనేది మంచిదని వారు. ఒకవేళ దేవుని, నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దేవునిని అనుసరించకుండా కేవలం మన సొంత జ్ఞానముతో, మన సొంత ఆలోచనతో ఏమండి నేనే జ్ఞానవంతురాలని చెప్పి మన యొక్క ఆలోచన ప్రకారం మనుషులను సంప్రదించి మనుషుల ఆలోచన పద్ధతి ప్రకారం వెళ్తున్నామేమో, వాక్యం చెప్తుంది నీవు వాటికి లోబడొద్దు, వాటిని అనుసరించవద్దు. ఎందుకంటే లోక సంబంధమైన ప్రతిదీ కూడా దేవునికి అసహ్యం. కీర్తనకారుడు అన్నాడు కదా, యెహోవాను కాక వేరొకరిని అనుసరించు వానికి శ్రమలు విస్తరిస్తాయి. ఈరోజు నేను అంటాను, అలాంటి స్థితి మనకొద్దు. ఏమండి మనం ఆయన అనుసరిస్తే నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధులు మార్చబడి ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన స్వాస్యాన్ని పొందుకుంటాం. అనుసరించి నడుస్తూ చూడండి, నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఈ లోకంలో మనము దేనిని ఎవరిని అనుసరించినా ఎలాంటి ప్రయోజనము లేదు, రాదు. ఇది వాస్తవం. ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా నీవు అనుసరించాల్సింది దేవుని యొక్క వాక్యాన్ని, మనం అనుసరించాల్సింది దేవుని యొక్క మార్గాన్ని. ఈ రెండు విషయాలు కనుక మనం ఖచ్చితంగా మనం పాటించగలిగితే ఏమంటే ఆయన రాకడ వచ్చినప్పుడు తప్పకుండా ఆయనతో పాటు ఎత్తబడి మన కొరకు ఏర్పడిన స్వాస్యములో నిత్యము ఆనందిస్తూ ఆయనతో పాటు ఏలుబడి చేస్తాం, ఆయనతో పాటు ఆనందిస్తూ ఉంటాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగా. తలలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా దయచేసి మౌనంగా ఉండొద్దు, కళ్ళు తెరిచి చూడొద్దు. పరిశీలన చేసుకుందాం. గత వారం దేవుడు హెచ్చరించాడు, నేర్చుకో, దేవునికి భయపడడం నేర్చుకో, సంతృప్తిగా ఉండడం నేర్చుకో, విధేయత కలిగి ఉండడం నేర్చుకో అని చెప్పి నేర్పించాడు దేవుడు. ఈరోజు ఆ నేర్చుకుంటే గనక నేర్చుకున్న విషయాలు నువ్వు అనుసరించు అని వాగ్దానం చేశాడు దేవుడు. నువ్వు దేవునికి భయపడడం నేర్చుకున్న దానిని అనుసరించు. సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నావు, దాన్ని అనుసరించు. విధేయత కలిగి ఉండడం నేర్చుకున్నావు, దాన్ని అనుసరించు. అనుసరించి వెళ్తే నీతిమంతులుగా తీర్చబడతావు, పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా మార్చబడతావు, తీర్చబడతావు. తద్వారా నిత్య వాగ్దానాన్ని పొందుకుంటావు. ఎంత శ్రేష్టమైన మాట దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం పొందుకోవడానికి మనం అర్హులం కాదు, యోగ్యులం కాదు, అయినా కూడా దేవుడు మనం ప్రేమించి వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు నేర్చుకున్న విషయాల్లో వాటన్నిటిని అనుసరించి నడుచుకో, నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, ఐశ్వర్యమిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమం ఒకసారి దేవుని సన్నిధిలో ఒకసారి మన హృదయాన్ని కుమరించి అడుగుదాం. దేవా, ఇదిగో గత వారం నేర్పించావు అనేక విషయాలు, ఆ నేర్చుకున్న విషయాలు ఈరోజు పాటించమంటున్నావు, అనుసరించమంటున్నావు. అది ఈరోజు మనం ఒక పాట పాడాం, జయప్రభు యేసును వెంబడిస్తూ జయము వెడలేదను అని. కనుక ఆ అనుసరణ అనేది ఆధ్యాత్మిక అనుసరించేటువంటి విధానాన్ని అలవాటు చేసుకుందాం. ఎందుకంటే ఎల్లప్పుడూ ఆయన నీతోడు నాతోడుగా ఉన్నాడు. విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. కష్టంలో నష్టంలో తోడుగా ఉన్నాడు, వేదనలో
ఆవేదనలో చెంత ఉన్న దేవుడు హృదయపూర్వక ఒక్కసారి ఆయనకు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను నిన్ను అనుసరించాలి, నీ వాక్యాన్ని అనుసరిస్తాను, నీ లేఖనాన్ని అనుసరిస్తాను, నీ మార్గాన్ని అనుసరిస్తాను, నీ నీతిని అనుసరిస్తాను, నీ న్యాయ విధులను, నీ కట్టడలను, ఆజ్ఞని అనుసరిస్తానని చెప్పి ఒక తీర్మానం చేసుకున్నాం. ఎందుకో తెలుసా? 2024 సంవత్సరంలో అర్ధ సంవత్సరం పూర్తయిపోయింది మన జీవితంలో. ఈ అర్ధ సంవత్సరం 6 మాసాలు ఒకవేళ దేవుని అనుసరించలేదేమో, ఆత్మీయ విషయాలు ఏమి నేర్చుకోలేదేమో, దేవునికి అనుకూలమైన బ్రతుకు మనలో లేదేమో. అందుకే ఈరోజు మరలా దేవుడు అయిపోయింది 6 మాసాలు, ఒక నూతన మాసం రాబోతున్నావు నా ప్రియ కుమారుడు, నా కుమార్తె, కనుక నేర్చుకో, అనుసరించు, నేను దీవిస్తాను అంటున్నాడు దేవుడు. మీరు ఇంటికి చదవండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చక్కటి మాట ఉంటుంది. మీ దేవుడిని యెహోవా మాట మీరు అనుసరించి నడిచిన యెడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తాయి అంటాడు. ఒకవేళ అనుసరించకపోతే కూడా ఏం కలుగుతుందన్నది ఆ ద్వితీయోపదేశం 28వ అధ్యాయం ఉంది. మీరు ఇంటికి చదవండి. గొప్ప దేవుడు, వాగ్దానం చేసే దేవుడు. నీ కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, నీ చెంత ఉంటాడు. ఒకవేళ నీ కన్నీటి దుఃఖం వచ్చిందా, మనం పాడుకున్నాం, నవ్వినోళ్ళంతా నీ ముందు తల వంచుతారు. ఇక ముందు ఎవరైతే నేను చూసి తలలు ఊచారో, ఎవరైతే నేను చూసి ఏమండి ఎగతాళి చేశారో వాళ్ళంతా కూడా నీ ముందు తల వంచుతారని గొప్ప వాగ్దానం చేశారు దేవుడు. ఆ వాగ్దానాన్ని పొందుకుందామా, నెరవేర్చుకుందామా, స్వాస్యాన్ని పొందుకొని ఆనందిద్దాము. ఒకసారి హృదయపూర్వక దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. చెప్దామా? కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, స్తోత్రాలు. నీ గొప్ప నామానికి కృతజ్ఞతాస్తుతులు. 6 మాసాలు మమ్మల్ని నీ రెక్కల చాటున దాచారు. ఒకవేళ 24వ సంవత్సరంలో 6 మాసాలు మేము ఏమీ నేర్చుకోకుండా అనుసరించుకుని ఉన్నామేమో. అందుకనే గడిచిన వారము ఈ వారం కూడా నీ లేఖనం నుండి అద్భుతమైన మాటలు, విలువైన మాటలు మమ్మల్ని మేము దిద్దుకోవడానికి, సహకారులు ఉండడానికి మీరు వినిపింపజేశారు. నీ స్తోత్రాలు. ఇదిగో నాయన, బలహీనులుగా ఉన్న మమ్మలను ఆత్మీయంగా బలపరచడానికి ఇష్టపడుతున్నావు. నేర్చుకోలేనటువంటి హృదయాన్ని తీసివేసి నేర్చుకున్న అనుభవం, ఆ నేర్చుకున్న ప్రతి విషయాన్ని అనుసరించడానికి ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీకు వందనాలు. ఎత్తబడిన ప్రతి మాట ఎవ్వరి మనసు నొప్పించకుండా ప్రతి హృదయాన్ని తాకడానికి, తద్వారా హృదయంలో ఒక శ్రేష్టమైన మార్పు తీసుకురావడానికి ప్రభు చూపించాను. ఆయన అదిగో మంచి నెలలో పడి ఆ విత్తనాలు ఏ విధంగా 100 ఫలించాయో విన్న ఈ మాటలు మా హృదయాలు మంచి నెలను మా హృదయం పడి 100 ఫలించి మేము నీ లేఖనాన్ని అనుసరిస్తూ వాటిని లోబడి వాటి కట్టడలను నేను నీ కట్టడి ఆజ్ఞలను నీ విధులను అనుసరించి నడుచుకొని నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చబడి ఆ స్వాస్యమైన వాగ్దాన దేశంలోనికి రావడానికి మాకు మార్గం ఏర్పాటు చేశారు. కనుక ఆ మార్గంలోనే నేను నడుస్తూ వేరే ఏ మార్గమును అనుసరించకుండా నీ మార్గమును మాత్రమే అనుసరించి ముందుకు వెళ్ళే భాగ్యం దయచేయండి.
ఇదివరకు జరిగిన ఆరాధన అంతట్లో మీరు మాతో ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ తదుపరి జరగనటువంటి ఆరాధనలకు కూడా మీరు మాతో ఉండి నడిపించి కృపలు భద్రపరిచి దీవెనను గ్రహించాలి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం, నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం, నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా కావాలి, నీ స్నేహము, నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా కావాలి, నీ స్నేహము. ఎవరున్నా లేకున్నా ఏమైనా కాకున్నా నీతోనే నా పయనము, నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా నే పొందునా భాగ్యము. ఎవరున్నా లేకున్నా ఏమైనా కాకున్నా నీతోనే నా పయనము, నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా నే పొందునా భాగ్యము. నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం, నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా కావాలి, నీ స్నేహము. నా కాలగతులన్నీ నీ వశమని నిలచియున్నాను నీ చెంతనే, నా దాగు చోటు నీవేనని నమ్మికయుంచాను నీ మీదనే, నా కాలగతులన్నీ నీ వశమని నిలచియున్నాను నీ చెంతనే, నా దాగు చోటు నీవేనని నమ్మికయుంచాను నీ మీదనే. అవునన్నా కాదన్నా వెలుగైనా వెతలైనా నీతోనే నా పయనము, నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా నే పొందునా భాగ్యము. నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం, నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా కావాలి, నీ స్నేహము. నా ఊపిరయ్యింది నీ శ్వాసని, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసని, నీ ప్రాణమిచ్చింది నా కొరకని, నీలాంటి ప్రేమికుడు ఇలా లేడని, నా ఊపిరయ్యింది నీ శ్వాసని, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసని, నీ ప్రాణమిచ్చింది నా కొరకని, నీలాంటి ప్రేమికుడు ఇలా లేడని. చావైనా బ్రతుకైనా మేలైనా కీడైనా నీ
యేసయ్యా కావాలి నీ స్నేహము. ఎవరున్నా లేకున్నా ఏమైనా కాకున్నా నీతోనే నా పయనము. నీ ప్రేమ ప్రకారము యేసయ్యా నే పొందునా భాగ్యము. నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం, నీ ప్రేమ ప్రకారము యేసయ్యా కావాలి నీ స్నేహము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం, ముగింపు ప్రార్థన చేద్దాం. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుని నూతన మాసం వెళ్ళబోతున్నాం. మరొకసారి తీర్మానం చేసుకుందాం. ఇక నాయన, నేను నీ మాటలు అనుసరించి, నీ ఆజ్ఞలు అనుసరించి, నీ కట్టడలు విధులు అనుసరించి నడవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో నిన్ను అనుసరించాలని ఒక తీర్మానం చేసుకున్నాను చెప్పి. ఎందుకంటే మరొక నూతన మాసం, రేపటి నుండే నూతన మాసం దేవుడు మన జీవితంలో ఇవ్వబోతున్నాడు. 6 మాసాలు దీవించాడు, కాపాడాడు దేవుడు. కనుక ఒక తీర్మానంతో నూతన మాసం వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఎక్కువ మనం చేసే సమయంలో ముగింపు ప్రార్థన ప్రియులు సహోదరి సువర్ణకుమారి బెహర్ గారు చేస్తారు. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధనను మనము ముగించుకుందాం. మహాగణుడు మహోన్నతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ యొక్క ఘనమైన పాదాల ప్రభువ వెళ్ళని స్థుతులు 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, గడిచిన దినానికి ప్రభువ మీ యొక్క కృపలో, మీ యొక్క కాపుదల్లో తండ్రి మమ్మల్ని భద్రం చేసుకున్నారు తండ్రి. మీకు వెళ్ళని స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువ. నాయన, ఈ యొక్క 6వ మాసం అంతయు తండ్రి నాయన, మా యొక్క ప్రయాణాల్లో అయితే ఏమి ప్రభువ, మా యొక్క ఉద్యోగాల్లో అయితే ఏం ప్రభువ యేసయ్య, మా యొక్క సమస్తమైన క్రియల్లో తండ్రి నాయన మీరు సహాయకులుగా ఉండి తండ్రి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వెళ్ళని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ. యేసయ్య, మీరు మా యొక్క జీవితాల్లో చేసిన మేలును ప్రభువ నాయన మేము నాయన తెలుసుకొని గ్రహించుకొని తండ్రి నాయన మీకు విధేయులుగా ప్రభువ మేము జీవించడానికి సహాయం దయచేయండి తండ్రి. యేసయ్య, ఎన్నిక లేని వారము తండ్రి, అయోగ్యము తండ్రి నాయన, ఎటువంటి నాయన స్థితిగతులు లేని వారం ప్రభువ గాని తండ్రి నాయన మీరు ప్రేమించి, మీరు కరుణించి తండ్రి యేసయ్య మీరు మాకు దయచేసిన ఈ జీవితాన్ని బట్టి మీకు వెళ్ళని స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ. యేసయ్య నాయన తండ్రి, ఈ యొక్క దినమున నాయన మీ యొక్క సేవకులనైనా విత్తిన వాక్యాన్ని బట్టి మీకు వెళ్ళని స్తోత్రాలు తండ్రి. నాయన, మా యొక్క జీవితాల్లో నాయన ఎటువంటి నడవడికలో ప్రభువ మేము ఉంటున్నామో తండ్రి, మీ కట్టడలను అనుసరించి ప్రభువ మేము జీవిస్తున్నామో లేదో తండ్రి నాయన మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి సహాయం అనుగ్రహించండి ప్రభువ. యేసయ్య నాయన, మీరు నాయన మాకు ఇచ్చిన ఈ జీవితము తండ్రి నాయన మీరు పెట్టిన దీపము ప్రభువ, నాయన ఈ జీవితాన్ని నాయన మీ కొరకు నాయన వెలుగుమయంగా ప్రభా మేము వెలిగించడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. నాయన ఎటువంటి నాయన పరిస్థితులనైనాను ప్రభా ఎదుర్కొనే శక్తిని మాకు దయచేయండి తండ్రి యేసయ్య. నాయన ముఖ్యంగా ప్రభా మిమ్మల్ని పోలి నాయన మేము నడుచుకోవడానికి నాయన మీ కృపను దయచేయండి. నాయన ఈ లోకంలో నాయన మేము జీవిస్తుండగా తండ్రి నాయన ఎటువంటి సాతాను శోధనకు కానీ నాయన అంధకార శక్తుల నుండి చేతిలో కానీ ప్రభా మేము పడకుండాను ప్రభా మీ యొక్క కాపుదల, మీ యొక్క సంరక్షణ నాయన మీరు మాకు దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. నాయన మా జీవితాలని నాయన మీ కొరకు నాయన అంటుకట్టబడే నాయన జీవితాలుగా ప్రభా ఫలించి అభివృద్ధి పొందే వారంగా మేము ఉండడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి యేసయ్య. నాయన మోషేకు వాగ్దానం చేశారు తండ్రి నాయన మీ యొక్క నాయన ఆ పరిస్థితులు ఆయన కలిగిస్తానని కానీ తండ్రి అది చూడలేకపోయాడు ప్రభా. కానీ ఎందుకంటే నాయన మీకు అవిధేయంగా ప్రభా మేము జీవిస్తున్నామేమో తండ్రి నాయన అటువంటి అవిధేయతను నాయన మా నుంచి దూరపరచండి తండ్రి యేసయ్య. నాయన ఆ కానాను నాయన ఎలాగైతే నాయన ఆ బిడ్డ చూడలేకున్నాడో ప్రభా యేసయ్య, నాయన ఆ యొక్క ఫలభరితమైన జీవితాన్ని ఎలాగైతే నాయన ఆ బిడ్డ పొందలేక ఉన్నారు ప్రభా. నాయన మీ కొరకు అనేకమైన క్రియలు చేసిన గొప్ప నాయన వ్యక్తి తండ్రి. కానీ మా యొక్క స్థితిగతులు ఏపాటివి తండ్రి, మా యొక్క పరిస్థితులు ఏపాటివి తండ్రి నాయన. కానీ మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు తండ్రి, మీరు మమ్మల్ని కరుణిస్తున్నారు ప్రభా. మీకు వెళ్ళని స్తోత్రాలు వందనాలు యేసయ్య. మీ సన్నిధిలో నాయన నిత్య సంతోషం ఉంటుందని సెలవు ఇచ్చారు తండ్రి
నాయన ఆ నిత్య సంతోషంలో తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించే వారంగాను మిమ్మల్ని ఆరాధించే వారంగా మేము ఉండడానికి సహాయం దయచేయండి నాయన. మా నోటి ద్వారా మిమ్మల్ని స్తుతించడం కాదు కానీ ప్రవ్వా, మా హృదయాలు మా అంతరంగాల్లోంచి ప్రవ్వా మిమ్మల్ని గణపరిచే వారంగా మేము ఉండడానికి సహాయం అనుగ్రహించండి ప్రవ్వా. యేసయ్య నాయన ప్రార్థనా శక్తిని మాకు దయచేయండి తండ్రి. యేసయ్య తండ్రి నాయన మా జీవితాలు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభు మీ సన్నిధికి వస్తున్నాం కాదు కానీ తండ్రి నాయన ఎంతగా మీలో నాటబడి ఉన్నామో తండ్రి మమ్మల్ని మేము గ్రహించుకోవడానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా. మీలో నాయన ఇంకనూ ఎదిగే స్థితిని మాకు దయచేయండి తండ్రి. యేసయ్య మా బిడ్డల కోసము ప్రభువా నాయన మేము ప్రార్థించే తల్లిదండ్రులుగా ప్రభువా ఉండడానికి సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి. మీ సేవకులు నాయన ఇంకనూ ఎత్తి పట్టుకుని తండ్రి మీ యొక్క వాక్యాన్ని ప్రభు మా హృదయాలకు వస్తుండే తండ్రి, అది రెండంచులు గల ఖడ్గం వలె నాయన దూసుకుని పోవడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. మీ వాక్యానుసారమైన జీవితాలు ప్రభు మేము కలిగి ఉండడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు వందనాలు. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి. మీ సేవకురాల్ని తన బిడ్డను కూడా దీవించండి తండ్రి. నాయన మా కొరకు ఇంకను ప్రవ్వ నాయన మమ్మల్ని నాయన కాసేకులుగా నాయన మేము కాపురి వల్ల వారు ఉంటుండగా ప్రవ్వ నాయన మేము నాయన ఆ యొక్క స్థితి ఇంకను మంచి నాయన జ్ఞానము కలిగి నాయన మీ జీవము గల మాటలు ప్రభు విని గ్రహించే వారంగా మేము ఉండడానికి సహాయం అనుగ్రహించండి. మా సంఘంలోని పెద్దలను ప్రభు దీవించండి, వారి కుటుంబాలను దీవించండి తండ్రి. ఎవరైతే ఎటువంటి నాయన ఆశతో నాయన ఎటువంటి పరిస్థితులు వచ్చిన్నారో తండ్రి, హృదయ అంతరంగాలు ఎరిగి ఉన్న గొప్ప దేవుడు ప్రభువ నాయన వారి యొక్క హృదయంలో ఉన్న నాయన వాంఛలు మీరు తీర్చండి తండ్రి. మీకు స్తోత్రాలు. వృద్ధుల కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన వారికి మీరు సహాయకులుగా ఉండండి తండ్రి. నాయన ఫలించే వారంగా నాయన వారి తండ్రి మీ కొరకు చిగురించేవారుగా ప్రభు ఉండడానికి సహాయం అనుగ్రహించండి. మంచి శక్తిని బలాన్ని వారికి దయచేయండి. చిన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన చిన్న బిడ్డల ప్రభు మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ప్రభు మీ సన్నిధిలో ఆనందించే వారుగా వారు ఉండడానికి సహాయం అనుగ్రహించండి. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం నాయన పేరు పేరు చొప్పున నాయన ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధిలో సంతోషం ఉందని, ఆనందం ఉందని నాయన గ్రహించుకుని తండ్రి మీ ఆరాధనలో ప్రభు నాయన పాల్గొనే వారంగా మేము ఉండడానికి సహాయం అనుగ్రహించండి ప్రభు. నాయన మీ సన్నిధిలో ఒక్క క్షణం నాయన ఒక్క దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమైన సెలవు ఇచ్చారు తండ్రి. అటువంటి శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మేము వదులుకోకుండా తండ్రి మీ యొక్క శ్రేష్టమైన సమయంలో మేము ఉండి ప్రభు మిమ్మల్ని గణపరిచే వారంగా నాయన మేము ఉండడానికి సహాయం అనుగ్రహించమని ఎక్కడైనా విశ్రాంతి మందు ప్రభా మేము విన్న ఈ వాక్యము ప్రభా విడిచిపెట్టకుండా మా హృదయాల్లో ఫలభరితంగా నాయన ఉంచుకోవడానికి సహాయం అనుగ్రహించి మీ కృపతో మమ్మల్ని నింపి నడిపించమని నా ప్రభు నా ప్రేక్షకుడైన యేసే నామని అత్యున్నతంగా బ్రతిమలాడి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నిశ్చితము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము, మరణసురం క్షమించిన ప్రకారం మరణములు క్షమించు, మమ్మల్ని శోధనను తెక్క దుష్టులను తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరమును నీవైనవి మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల చేరవచ్చిన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, ఆయనను ప్రేమిస్తున్న పరిశుద్ధులందరికీ సదాకాలము తోడండి నడిపించును గాక. ఆమేన్.